హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు వెళ్ళేటువంటి పిల్లల తల్లులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీ నాడు అంటే పాఠశాలలు రీఓపెనింగ్ రోజు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే అంతమంది అకౌంట్లోనూ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ పథకం పొందాలి అంటే తల్లులకు ఉండవలసిన అర్హతలేంటి, అదేవిధంగా అప్లికేషన్ చేసుకోవడానికి కావలసిన సర్టిఫికేట్స్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ పథకం ద్వారా తల్లుల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, అలాగే విద్యార్థులు చదువు వైపు మళ్ళీ స్కూల్కి వచ్చి మంచిగా చదువుకోవడానికి ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ పథకానికి కావలసిన అర్హతలు ఏంటంటే, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. అలాగే ఈ పథకానికి ఉండవలసిన విద్యా అర్హతలు ఏంటంటే, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారై ఉండాలి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న వారు ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా కనీసం 75% అటెండెన్స్ అనేది కలిగి ఉండాలి. అలాగే తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా తల్లి యొక్క వార్షిక ఆదాయము ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి. ఈ తల్లికి వందనం పథకానికి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే, విద్యార్థి యొక్క స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు, అలాగే నివాస పత్రం లేదా రేషన్ కార్డు అనేది ఉండాలి. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం ఒకవేళ ఇది అవసరమైతేనే, అదేవిధంగా ఆదాయ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దీంతో పాటుగా పిల్లల అటెండెన్స్ యొక్క సర్టిఫికేట్ అనేది ఉండాలి. ముందుగా స్క్రీన్పై చూపిస్తున్నటువంటి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అలాగే తల్లికి వందనం పథకం అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అలాగే ఆధార్ వివరాల ఆధారంగా లాగిన్ అవ్వాలి. తర్వాత అన్ని ఖాళీలను పూర్తి చేయాలి. అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేయాలి. ఇలా ఆన్లైన్లో అప్లై చేశాక ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను విడుదల చేసి తల్లుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.